అంటే ఈ P4 ఫౌండేషన్ ద్వారా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకు కొంత సహాయం చేయడము. రెండోది అడాప్షన్ ఆఫ్ ఫ్యామిలీస్. వీరే నేరుగా ఈ మార్గదర్శులే ఈ బంగారు కుటుంబాలను వీరే ఒక సెలెక్ట్ చేసి అడాప్ట్ చేసుకోవడము, వాళ్ళకు అసిస్ట్ చేయడము. అట్లాగే మూడవది అడాప్షన్ ఆఫ్ ఎంటైర్ విలేజ్ అండ్ మండల్. అంటే ఇది పెద్ద స్థాయిలో ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో లేదంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉన్నారో వీరిని ఈ మండలాలు కావచ్చు లేదంటే గ్రామాలు కావచ్చు పూర్తిగా అడాప్ట్ చేసుకుని అక్కడున్న సౌకర్యాలను అద్భుతంగా తీర్చిదిద్దడం. అట్లాగే అక్కడున్న ఎవరెవరైతే ఇబ్బందులు ఉన్నారో ఆ ఫ్యామిలీస్ ని కూడా గుర్తించి ఆ కుటుంబాలకు కూడా వీళ్ళు సహాయం చేయడము ఇట్లాగా జరుగుతోంది సార్. దీంట్లో 3 రకాల సమస్యలను గుర్తించాం సార్. ఒకటి 31% కుటుంబాలకు జాబ్స్ లేవండి, అంటే ఉద్యోగాలు లేవు. అంటే ఉద్యోగాలు కల్పించడం 31% ఫ్యామిలీస్ కి. అట్లాగే సార్ 22% కుటుంబాలకు మెడికల్ అసిస్టెన్స్, అంటే వారికి వైద్య సేవలు అందించాలా. అట్లాగే 9% కుటుంబాలకు వారు చేసే చిన్న చిన్న బిజినెస్ ఏదైతే ఉన్నాయో వాటికి కొంత సహాయం అవసరం, అంటే డబ్బు సహాయం కావచ్చు, రకరకాలుగా వాళ్ళకి సహాయం. ఇట్లాగా రకరకాలుగా ఈ సమస్యలను గుర్తించి వీళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటి ద్వారా ఎవరైతే వీరికి సహాయం చేయగలరో వాటిని గుర్తించి మ్యాప్ చేసి అద్భుతమైన సామాజిక పరివర్తన ఈ దేశంలో రాష్ట్రంలో కానీ ఎలా తేవాలో అది P4 ద్వారా సాధ్యమవుతుందని ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం నమ్ముతోంది. దీంట్లో భాగంగా ఇది చంద్రబాబు నాయుడు గారి మానస పత్రిక. ఈ రోజు ఆయన బర్త్డే, ఈ రోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నిజంగా ఈ P4 డిస్కషన్ పెట్టడం కావచ్చు, అట్లాగే ఈ రోజు జరుగుతున్న ఈ ఏదైతే ఈ డిస్కషన్ మానస పత్రిక మీద మీరు ఏదైతే చేస్తున్నారో ఇది నిజంగా కూడా ఆయనకు ఒక మనము అంకితం ఇవ్వాలా. అట్లాగే ఈ రోజు ఆయన జరుపుకున్న పుట్టినరోజు సందర్భంగా మనందరి తరపున ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే సార్ విజయ్ గారు అయితే కొన్ని గ్రామాల్లో విజయ్ గారు ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న తీరును చూసి నాదొక ప్రశ్న విజయ్ గారు, కొన్ని గ్రామాల్లో ఇది ఉత్తుత్తి ప్రచారకంగా ఉంది, మార్గదర్శుల సంఖ్య చాలా తక్కువగా ఉంది అనేది నిజంగా ఇది రాబోయే కాలంలో ఒక ఉద్యమంలో మారేటువంటి అవకాశం ఉందా? సార్ ఖచ్చితంగా సార్. ఈ ఒక్క సంవత్సర కాలంలోనే 2 లక్షల మందికి పైగా ఈ రోజు రిజిస్టర్ చేసుకున్నారు సార్ మార్గదర్శులు. ఇదేమి మీరు చెప్పినట్టు ఏదో ఉత్తిత్తి ప్రచారం కాదు. దానికి ఒక వెబ్సైట్ ఉంది, డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ లో 2 లక్షలకు పైగా ఇప్పుడు ఆల్రెడీ మార్గదర్శులు రిజిస్టర్ చేసుకున్నారు. 7 దేశాల నుంచి ఈ 2 లక్షల మందిని గుర్తించాలి సార్. రకరకాల, అంటే ఇండియానే కాదు పాశ్చాత్య దేశాల నుంచి కూడా మన ఆంధ్రులు దీని మీద ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నారు. అట్లాగే వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా కావచ్చు, రకరకాలుగా అక్కడ ఎవరైతే స్థిరపడినాడో విదేశాల్లో వారు కూడా ముందుకు వస్తున్నారు సార్. ఇక్కడ ఏంటంటే ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ అని ఎందుకంటున్నారంటే సార్, ఇక్కడ నేరుగా వాళ్ళే ఎవరినైతే వాళ్ళు సహాయం చేయాలనో వారిని సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళే అడాప్ట్ చేసుకోవడం కావచ్చు, అట్లాగే వారితో మాట్లాడడం కావచ్చు. అట్లాగే సార్ వాళ్ళ సహాయం చేయడంతో పాటు ట్రాకింగ్ కూడా. ఆ తర్వాత మనం ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాం లేదంటే ఏదో సహాయం చేశాం, సహాయం చేసిన తర్వాత వారు ఎలా ఉన్నారు, ఏం జరుగుతోంది సార్, ఒక మానసిక తృప్తి. ఇంతకు ముందు